వార్షికోత్సవం సందర్భంగా మీనాక్షి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ గుంటూరు నందు ఐవీఎఫ్ ట్రీట్మెంట్ పై 40% రాయితీ. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ రెడ్డన్న గారు. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, రాష్ట్ర వ్యాప్తంగా సంచలన రేకెత్తించిన షాబాద్ నరహంతకుడు రాజ్ కుమార్ ఆరుగురిని ఒకే రోజు, అంటే తన సొంత భార్యని, పిల్లల్ని, యాక్చువల్గా అయితే పోక్సో కేసు మీద వెళ్ళిన అతను అసలు బెయిల్ తీసుకుని బయటికి ఎలా వచ్చాడు, మరి పోలీసులు ఇతను సహకరించారని చెప్పుకొని వార్తలు వస్తున్నాయి, ఇంకా దొరకలేదనే వార్తలు కూడా వస్తున్నాయి. ఇంత టైం ఎందుకు పడుతుంది? ఒక్కరోజులో ఆరుగురిని చంపినటువంటి వ్యక్తిని ఇంతసేపు పట్టుకోలేకుండా ఉన్నారా పోలీసులు అనేది కొన్ని క్వశ్చన్స్ కూడా ఉన్నాయి సార్. అంటే ఒకసారి ఏం జరిగింది, ఏంటి, ఇంకా దొరకలేదు అని అంటే మీరేమనుకుంటున్నారు? అది దొరకలేదనేది పక్కకు పెడితే తర్వాత చర్చిస్తాం దాని గురించి. అతి ముఖ్యంగా ఇప్పుడు మనం ఈ దేవాగలగూడ షాద్నగర్ మండలం ఈ రాజ్ కుమార్ అనే వ్యక్తి ఒక 29 ఇయర్స్. వీడు ఆ డ్రైవరు, కొంచెం ఆస్తులు ఉన్నవాళ్ళు, ఆస్తులు అంటే కొన్ని ల్యాండెడ్ ప్రాపర్టీ ఉన్నాయి. వీడికి లేని వ్యసనం అంటూ లేదు. సప్త వ్యసనాలకు కేర్ ఆఫ్ అడ్రస్ వీడు. ముఖ్యంగా వీడి భార్య, అతని భార్య సరిత ఈయనకంటే ఒక 4-5 ఏళ్ళు పెద్దది. ఈ అమ్మాయిని వాళ్ళ కులం వీళ్ళ కులం వేరే అయినా 2 సంవత్సరాలు వేటాడి ప్రేమించి వాళ్ళ తల్లిదండ్రులను ఒప్పించి ఈ అమ్మాయిని లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. లవ్ మ్యారేజ్ చేసుకొని ఊర్లో నుంచి వచ్చి ఇక్కడ కాపురం పెట్టి ట్యాక్సీ, సొంత కారు కొనుక్కొని ట్యాక్సీ నడుపుకొని జీవనం గడుపుతున్నాడు. వీడికి తాగుడు, జూదము, ఇంకో అతి ముఖ్యంగా వీడు ఈ ఆన్లైన్ గేమింగ్లో దాదాపు బెట్టింగ్ యాప్స్లో దాదాపు 2-2.5 కోట్ల వరకు అప్పులు చేస్తే కొన్ని ల్యాండ్స్ అమ్మి వాళ్ళ తండ్రి తీర్చేసినాడు అని వినపడుతుంది. ఆ తర్వాత ఈ అమ్మాయిని పెళ్లి చేసుకొని 2 పిల్లలు, 4 ఏళ్ల పిల్లోడు, ఇంకో 2 ఏళ్ల పిల్లోళ్ళు 2 ఉన్నారు. సో ఈ విధంగా ఉంటే వీళ్ళ ఎదురింట్లోనే ఒక 17 ఏళ్ల అమ్మాయి, ఆ అమ్మాయిని వీడు లవ్ చేయడం మొదలుపెట్టినాడు. ఆ అమ్మాయిని ఇన్సిస్ట్ చేయడం, నాకు ఫోన్ చేయి, నాతో మాట్లాడు, నేను ఇన్సిస్ట్ చేయడం మొదలు పెడితే ఆ అమ్మాయి కొంచెం అమ్మాయి ఈయనకి రెస్పాండ్ ఇవ్వలేదు. తర్వాత ఎన్నెన్నో చేశాడు. ఈ అమ్మాయిని వెంటబడడం చూస్తే ఈ అమ్మాయిని కాలేజీకి పోయేది, శంషాబాద్కి పోయేది మాన్పించి ఇంట్లోనే పెట్టి చదువుకోమని. పోయిన నెల మేలో 16వ తేదీ లాస్ట్ ఎగ్జామ్ ఏమో, ఎగ్జామ్కి పోయేటప్పుడు వీడు ఏం చేశాడు, ఇంటి ముందర సీసీ కెమెరా పెట్టినాడు. ఆ కెమెరా యొక్క ఫుటేజెస్ అన్నీ వీడి మొబైల్లో చెక్ చేసుకునేది. ఆ అమ్మాయి ఎక్కడికైనా బయటికి పోతే ఆ అమ్మాయిని ఫాలో అయ్యి ఆ విధంగా చేసినాడు. మొన్న మే 16th రోజు ఈ అమ్మాయి కాలేజీకి ఎగ్జామ్ రాసి వస్తూ ఉంటే ఆ గేట్ దగ్గరనే, కాలేజ్ గేట్ దగ్గరనే వీడు అమ్మాయి చేయి పట్టుకోవడం, లాగి బలవంతం చేయకపోతే పక్కనే తల్లి ఉండి, లక్ష్మి తల్లి అడ్డపడి ఏది వచ్చేసి వాడి నుంచి రక్షించుకొని తన కూతుర్ని తీసుకొని వచ్చింది. అప్పుడే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది పోక్సో యాక్ట్ కింద. పోలీసులు ఎస్ఐ రవీనో ఎవరో ఎఫ్ఐఆర్ కట్టినాడు. ఎఫ్ఐఆర్ కట్టిన తర్వాత వీడిని అరెస్ట్ చేయాల్సింది. ఇప్పుడు ఏమిటంటే అన్ని సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ కట్టలేదు. ఏదో 7 ఇయర్స్ అంటే మామూలుగా 7 ఇయర్స్ ఉంటే ఇట్ ఇస్ బెయిలబుల్ అని వాడిని అరెస్ట్ చేయలేదు. అరెస్ట్ చేయకపోతే వాడేం చేసినాడు, కోర్టుకు పోయి యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకున్నాడు. అంటే ముందస్తు బెయిల్, అరెస్ట్ కానికుండా పోలీసులతో తెచ్చుకున్న రోజే పకడ్బందీగా ప్లాన్ చేసుకొని ముందు వీళ్ళందరినీ నా పైన కేసు పెడుతుందా ఆ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు అని చెప్పాడు. ఇంకో విషయం ఏమంటే ఇప్పుడు కొత్తగా ఇతను ఈ రాజకుమార్ అనే వ్యక్తి ఈ అమ్మాయి తండ్రి ఎవరైతే ఉన్నారో అతనికి తాగుడు అలవాటు ఉంది. అతన్ని కారులో ఎక్కించుకుపోయి తాపి తీసుకొచ్చి ఇంట్లో వదిలిపెట్టినారు. వదిలిపెడితే ఆ గురక పెట్టే అలవాటు ఉంది అతనికి. ఏమి గురక రాలేదని చెప్పి చెక్ చేస్తే తల్లి ఈయన అపస్మారక స్థితిలో ఉంటే ఈయన వాడే అదే కారులో, అదే ఈ రాజకుమారే ఆ కారులో తీసుకుపోయి ఎక్కడో హాస్పిటల్ తీసుకొస్తే బ్రాడ్ డెడ్ అని చెప్పినారు. ఇప్పుడు వీడేం చేసినాడు, ఈ చనిపోయేసిన తర్వాత ఈ అమ్మాయిని చంపిన దగ్గర 6 మంది చంపినాడు, 7 రాళ్ళు పేర్చినాడు. అంటే ఇప్పుడు అర్థమయ్యేది ఏమంటే 7 మందిని చంపినాను అని. అంటే ఇంకో మాట కూడా చెప్పాడు, ఈ అమ్మాయిని మీ నాన్నను చంపినట్టే నిన్ను చంపుతాను అని. సో అదే మాట అన్నాడు. అదేవిధంగా లక్ష్మితో కూడా అన్నాడు, నీ మొగుడిని ఎట్లా చంపినానో నేను అట్లా నిన్ను చంపుతాను. సో అతన్ని కూడా వీడు బయటికి తీసుకెళ్ళి తాగిన తర్వాత దాంట్లో బ్రాందీలోనో విస్కీలోనో ఏదన్నా విషం కలిపి
ఇచ్చి చంపేశాడా అనేది కూడా ఇన్వెస్టిగేషన్లో తేలాల్సి ఉంది. ఇవన్నీ జరగంగా ఈ అమ్మాయిని బలవంతం చేశారు. పోక్సో యాక్ట్లో కోర్టులో ముందస్తు బెయిల్ వచ్చింది. బెయిల్ వచ్చిన తరే వీడు అక్కడ షాద్నగర్లోనో మరి శంషాబాద్లోనో ఎక్కడో కత్తి కొనుక్కొని వచ్చాడు. కత్తి కొనుక్కొని ముందుగా ప్రిపేర్డ్, ఎట్లా పోవాలా, ఏం చేయాలా, అందరూ నిద్రపోయిన తర్వాత ముందర నుంచి అయితే గొడవ అవుతుందని ఇంటి వెనకాల నుంచి వచ్చి ఏం చేస్తాడు, తలుపు తట్టాడు. తలుపు తట్టితే ఈ అమ్మాయి తలుపు తీసింది. ఆ అమ్మాయిని పక్కకి నెట్టుకొని పోయి వాళ్ళ అమ్మని ఫస్ట్ గొంతు కోసాడు. అందరినీ గొంతే కోసాడు. గొంతు కోస్తే ఆ ముసలామ అడ్డం వచ్చింది, రుక్కమ్మ అమ్మమ్మ. ఆమెని చంపేశాడు. చంపేసి ఈమెను బలవంతం చేసి తీసుకెళ్ళాడు 5 కిలోమీటర్లు ఊరు 5 బయట. కిలోమీటర్లు తీసుకెళ్ళి అక్కడ తీసుకెళ్ళి చంపాడు అమ్మాయిని. అక్కడ ఆ అమ్మాయిని చంపాడు. ఇప్పుడు ఏమిటే అర్థమవుతుందంటే, అందరినీ చంపేశాను, నువ్వు నాకు ఒబ్లైజ్ చెయ్యి, నాతో ఉండిపో అచ్చా. అని చెప్పింటాడు. ఆ అమ్మాయి ఆ ఒప్పుకోకుండా అమ్మాయిని ఉంది. ఎత్తుకెళ్ళిపోదాం అనుకున్నాడు. ఎత్తుకెళ్ళిపోయి వాడు మొదటి నుంచి అంటున్నాడు భార్యతో కూడా, ఆ పిల్ల ఇష్టం నాకు, దానిలాగా ఉండాలా. అదే కాకుండా వానికి ఈ ఒక్క అమ్మాయితోనే కాదు, ఎవరిని చూసినా ఆ అమ్మాయి నాకు కావాలా అని మనస్తత్వంతో చాలా మందితో మాట్లాడినాడని భార్య చెప్తుంది. సో ఆ విధంగా వీడికి ఆ దురాలోచనలు కూడా ఉన్నాయి. ఎవరు అందంగా కనపడినా ఆ అమ్మాయితో సెక్షువల్గా రమించాలనేటువంటి కోరిక విపరీతంగా ఉంది. ఆ భార్యతో కూడా అన్నా, అంటే నువ్వేంది, ఆ పిల్ల చూడు ఎంత అందంగా ఉందో, నేను బుద్ధి లేకుండా చేసుకున్నాను, కొద్ది రోజులు ఆగుంటే దాన్ని చేసుకునేదాన్ని చాలాసార్లు భార్యని హింసించినాడు. సో ఈ కేసు అయిన తర్వాత భార్య కూడా నువ్వు ఇట్లాంటి దానికి పోయి అనవసరంగా ఇరుక్కుంటున్నావు అనేది తిట్టి ఉంటుంది. ఏ భార్య అనేది తిడుతుంది. అందువల్ల ఆమె పైన కూడా కక్ష పెంచుకున్నాడు. ఆమె తోడుకోడలు తోడుకోడలు కాదు, ఆమె భార్య వదిన చెప్పడం ఏమిటంటే, ఈమె చెప్పిందంట, వీడితో ఏగలేకుండా ఉన్నాను, వీడి అల్లరి ఎక్కువ ఉన్నాయి, లేని అప్పులు చేస్తున్నాడు, సంసారం చేయటం కంటే వ్యభిచారం ఎక్కువ చేస్తున్నాడు వీడు, కాబట్టి వీడి నుంచి నాకు విడాకులు తీసుకుంటే బాగుంటుందని చెప్పి ఆమె దగ్గర ఎక్స్ప్రెస్ చేసి, ఇంకో 2-3 నెలలు ఆగిన తర్వాత వీడు ఇలాగే ఉంటే డెఫినెట్గా వీడి నుంచి నేను విడాకులు తీసుకొని నా పిల్లలు తీసుకొని బ్రతికిపోతానని ఆమె చెప్పింది. సో అని చెప్తుంది ఆమె. అది నిజమే, ఎందుకంటే వీడి క్యారెక్టర్ అట్లాంటిది. ఆమెను లవ్ చేసి పెళ్లి చేసుకొని ఎదురింటి అమ్మాయిని నన్ను పెళ్లి చేసుకొని నిన్ను ఉంచుకుంటా, పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆమె వెంట పడడం ఉంటే క్యారెక్టర్ లెస్ అని అర్థమైపోయింది. సో ఆ విధంగా ఈ అమ్మాయి ఒప్పుకోకపోతే ఆ అమ్మాయిని చంపేసి మళ్ళీ ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి భార్యను నిద్రలేపి ఆమెను చంపి 2 పిల్లల్ని చంపి వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోతూ ఆ తండ్రికి ఫోన్ చేసినాడు. ఏమని, నేను ఇట్లా 6 మందిని చంపేశాను, సో నేను కూడా చచ్చిపోతున్నానని వెళ్ళిపోయినాడు. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో తేలేది ఏమిటంటే, వీడు తిమ్మాపూర్ రైల్వే స్టేషన్ దగ్గర ఎక్కడో ట్రైన్ వస్తే దాని ఎదురుగుండా నిలబడినాడు. ఆ ఫుటేజెస్ వీడి కోసం రైల్వే స్టేషన్లో ఎక్కడైనా ఎక్కాడా అని పోలీసులు విచారిస్తుంటే వీడు ట్రైన్కి అడ్డంగా పోయి నిలబడుకున్నాడు. చచ్చిపోయేదానికి ధైర్యం చాలక పక్కకు వచ్చేసి వెళ్ళిపోయినాడు. అయితే వీడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇంకొకటి ఏమిటంటే, ప్రజలు అనుకునేది ఏమిటంటే, సరైన కేసు పెట్టి వీడిని ఇమీడియట్గా అరెస్ట్ చేసి ఉంటే డెఫినెట్గా ఈ ఘాతుకం జరిగేది కాదు. వీడిని సరిగా దండించలేకపోయినారు పోలీసులు అనేది ఒక ఇది. అదే కాకుండా 7 years లోపల ఉండే కేసే పెట్టినారు సెక్షన్స్ అనేది ఒక ఇది. అది ఇన్వెస్టిగేషన్లో తేలుతుంది. ఆల్రెడీ ఎస్ఐని ఇన్స్పెక్టర్ని ఇద్దరిని సస్పెండ్ చేశారు. దీంట్లో ఇంకొక వ్యవహారం ఏమంటే, ఎవరో సమ్ పొలిటికల్ లీడర్ ఇన్వాల్వ్ అయినాడు. అతని ద్వారా ఎస్ఐ 10,000 రూపాయలు స్వీకరించి ఈ తక్కువ సెక్షన్ల కేసు పెట్టాడు అనేది ఒక అభియోగం. డెఫినెట్గా అది కూడా ఇన్వెస్టిగేషన్లో తేలుతుంది. ఎందుకంటే ఈ అమ్మాయి ఇచ్చిన కంప్లైంట్లో కంటెంట్స్ ఏమిటి, ఆ కంటెంట్స్ నువ్వు కాకుండా వేరేది ఏదైనా ఎఫ్ఐఆర్లు సెక్షన్లు పెట్టినారు అనేది జరుగుతుంది. అదే అయితే పోలీసులపైన యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదే కాకుండా ఇంకోటి ఏమిటంటే, మీరు అడిగారు వీడు దొరికాడా, దొరుకుతున్నాడా అని. జనరల్గా కొన్ని సమాచారాల్లో మనకి తిమ్మాపూర్ దగ్గర వీడు ఎక్కడో టిఫిన్ సెంటర్కి అడిగాడు, ఇక్కడ ఎక్కడైనా టిఫిన్ సెంటర్ ఉందా అని సుధాకర్ అనే వ్యక్తిని అడిగితే, అతను ఇది ఇక్కడ ఎక్కడా లేదు, తిమ్మాపూర్కి వెళ్ళమని చెప్పి డైరెక్షన్స్ ఇస్తే, అక్కడ వస్తున్న మోటార్ సైకిల్ నాపి, అన్న నేను టిఫిన్ తినాలి, నన్ను తీసుకెళ్ళిపో అంటే వాడు మోటార్ సైకిల్ ఎక్కి అప్పుడే ప్రయాణం అవుతుంటే ఎదురుగా ఒక కానిస్టేబుల్ వచ్చాడని వస్తే వీడిని గుర్తించి, రాజకుమార్ని గుర్తించి ఆ మూతికి అడ్డం పెట్టుకున్నాడు, వీడే అయి ఉంటాడని చెప్పి మోటార్ సైకిల్ అడ్డం పెడితే కింద పడిపోతే వాడిని ఒడిసి పట్టుకున్నాడు. ఈ పోలీసులకు అప్పచెప్పారని చెప్పి తెలుస్తుంది. బట్ అదే ఆ కేసులో వాళ్ళో వేరే కేసులో వాళ్ళో తెలియదు. బహుశా పోలీసులకు చిక్కితే వాళ్ళు ఏం చేస్తారంటే, జనరల్గా అంటే ఇదంతా బయటకు ఎంత గందరగోళం అయింది కదా, చాలా సందర్భాల్లో ఇన్వెస్టిగేషన్ చేయనీరు ఇది తెలిస్తే.
సో కాబట్టి పోలీసులు ఏమన్నా గుట్టు చప్పుడు కాకుండా వాడి నుంచి, అంటే ముందు వాళ్ళ నాన్నను చంపింది ఏ విధంగా, దానికి ఆధారాలు సేకరించడం, వీడి కత్తి ఎక్కడ కొన్నాడు, ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఈ సీసీ ఫుటేజులు అన్నీ ఉన్నాయి కదా, వాడు ఏ గంటలో ఎక్కడెక్కడ ఉన్నాడు, ఏమేం చేశాడు, వీడు ఇంతకు క్రితం ఏమేం చేశాడు, ఇంత క్రితం కూడా ఏమైనా చేశాడు, ఈ కత్తి ఎక్కడ కొన్నాడు, ఈ అమ్మాయిని ఈ విధంగా చేసినప్పుడు ఎవరిన విట్నెస్లు ఉన్నారా, ఇవన్నీ వాడిని ఇంట్రాగేట్ చేస్తూ ఉంటారు. అందువల్లనే వీడు దొరికినా దొరకలేదని చెప్తున్నారనేది కొందరు చెప్పిన వ్యవహారం. చూడాలి. డెఫినెట్గా ఇదే తిమ్మాపూర్ దగ్గర సుధాకర్ చెప్పిన ప్రకారం అయితే డెఫినెట్గా ఈ ముద్దాయి పోలీసుల కస్టడీలోనే ఉండి ఉంటాడు అనేది అందరి అనుమానం. తప్పేం లేదు, ఉంటే ఉండొచ్చు. ఇంకోటి ఏమిటంటే, ఒకవేళ ఉన్నాడు అంటే ప్రజలకు తెలిసిపోయి ప్రజలంతా, ఎందుకంటే తీక్షమైన కోపంలో ఉన్నారు, ఆ పోలీస్ స్టేషన్ పైకి దండెత్తిపోయి వాడిని ఈడ్చి ముక్కలు ముక్కలుగా అక్కడే నరుకుతారు. అప్పుడు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది. పోలీసులు ఎలాగో వాడిని చంపడానికి అర్హుడే, వాడు ఎవరైనా వాడిని బజార్లో నిలబెట్టి చంపడానికి అర్హులైన వ్యక్తి కాబట్టి. ఇంకో అపవాదం ఏమనిపిస్తుందంటే, ఒకవేళ పోలీసులు దొరికినాడు, పోలీసుల దగ్గర ఉన్నారంటే కట్టలు తెంచుకున్న ఆగ్రహంతో ప్రజలంతా ఏకంగా పోయి వాడిని పోలీస్ స్టేషన్ నుంచి లాగి చంపుతారు. అదే జరిగితే రేపు పొద్దున్నే వేరే వాళ్ళని కూడా ఎవరినైనా అరెస్ట్ చేస్తే ఇది జరుగుతుంది, అరాచకం అయిపోతుంది. ఆ ఉద్దేశంతో పోలీసులు ఇతని గురించి ఆచూకీ చెప్పకుండా పోయిండొచ్చునేమో అనేటువంటిది నా అభిప్రాయం. అది కూడా ఉండొచ్చు. అదే కాకుండా కొన్ని కేసులో కీలకమైనటువంటి ఆధారాలు, ఇప్పుడు చంపినప్పుడు ఎవరు చూసిన వాళ్ళంతా చనిపోయినారు కాబట్టి దీంట్లో ఆధారాలు సేకరించాలి, పకడ్బందీగా కేసు పెట్టాలి అనే ఉద్దేశంతో డెఫినెట్గా దీన్ని గుట్టుగా కూడా ఉంచుండొచ్చు. బహుశా మొత్తం విచారించిన తర్వాత వాడిని అరెస్ట్ చూపిస్తారు. లేదా వాడు ఏదైనా ఇప్పుడు ఇంతమందిని చెప్పినప్పుడు పోలీసుల పైన కూడా తిరుగుబాటు చేయవచ్చు, వాళ్ళపైన కూడా కత్తి తీసుకొని చూసొచ్చు. లేదు ఆ కత్తి ఎక్కడ పడేసవచ్చు, వాని దగ్గర కత్తి ఉండదు కదా, ఎక్కడో పడేసి ఉంటాడు, ఎక్కడో ఉంది కత్తి చూపిస్తానని చెప్పి బయటికి తీసుకెళ్ళి వెంటొచ్చిన పోలీసు వాళ్ళని కూడా తుపాకీ లాక్కొనో ఇంకోటో చేస్తే గత్యంతరం లేని పోలీసులు డెఫినెట్గా కాల్పులు కూడా జరిపే అవకాశం ఉంది. కాబట్టి వాడు దొరికిన విషయం ఇంతవరకు తెలియదు, దొరికే ఉండొచ్చు. ఈ కొన్ని కథనాల ప్రకారం దొరకపోయినా వాడిని వదిలిపెట్టరు, ప్రజలు వదిలిపెట్టరు. ఎక్కడైనా దొరికితే ప్రజలు వాడిని కొట్టి చంపుతారు, లేదా పోలీసులు అరెస్ట్ చేసి జైలు. అంటే చివరిగా ఒక ప్రశ్న సార్, అంటే ఎన్కౌంటర్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి అనుకోవచ్చు అంటారు? ఎన్కౌంటర్ అంటే పోలీసులు నిలబెట్టి కాల్చేది ఉండదండి. ఇప్పుడు ఇంత నిర్దాక్షిణ్యంగా 6 మందిని చంపిన వ్యక్తి సొంత భార్యను ముక్కుపచ్చలారని ముద్దుగారే పిల్లల్ని 2 చంపినాడంటే వాడు పోలీసులనైనా చంపడానికి వెనుకాడు. కాబట్టి పోలీసుల పైన కత్తి దూచడము, వాడు ఎట్లాంటి క్యారెక్టర్ అంటే నేను చచ్చినా పర్వాలేదు ఎటువంటిని కూడా చంపుతాననే ఉద్దేశంతో పోలీసుల పైన తిరుగుబాటు చేసి వాళ్ళ దగ్గర ఉండే తుపాకులు పెరుక్కోవడమో, లేకపోతే లోపల ఎక్కడైనా వస్తువు పెట్టుకుని పోలీసులను అటాక్ చేసేదానికి ప్రయత్నిస్తే పోలీసులు డెఫినెట్గా కాల్చి చంపేటువంటి ఆస్కారం చాలా ఎక్కువ. థ్యాంక్ యూ.